పిల్లలైతే వచ్చి లంచ్ చేసేసి వెళ్ళిపోతున్నారు స్కూల్కి. ఈరోజైతే వాతావరణం చాలా బాగుందండి. ఫుల్ ఎండ ఉంది. బట్టలన్నీ ఎంత మంచిగా ఎండినాయి అంటే ఒక్కటి కూడా ఎండందంటూ లేదు. మొత్తం ఎండినాయి. రోజు ఇంట్లోకి బయటికి తిప్పి తిప్పి ఇసుకొచ్చేది. ఒక పార్సిల్ అయితే వచ్చిందండి. మా వారు పెట్టారట. బండి కవర్ ఒకటి పెట్టానన్నారు. బండి కవర్ ఏంటి ఇంత చిన్నగా వచ్చిందా అని అనుకున్నాను. కానీ బండి కవర్ కాదండి. ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ ఏమైనా వచ్చిందేమో అని అనుకున్నా. కంగారు పడ్డాం, రిటర్న్ పెట్టాలేమో అని. కానీ బండి కవర్ కాదండి. లాకెట్ పెట్టారంట, పెంటెంట్ ఒకటి, అది వచ్చింది. నేనేమో అన్నం ఉంచేసి అన్నం మిగిలిద్దని గ్యాస్ మీద పెట్టి బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళేసరికి పార్సిల్ వచ్చింది. పార్సిల్ తీసుకొని గబా గబా వచ్చి అన్నం మాడిద్దని దించేసరికి కవర్ కూడా కొంచెం కాలిపోయింది. ఈ కవర్ను పట్టుకొని అన్నం దించాను. దించేసరికి కవర్ కాలిపోయింది. లోపల ఏమైనా ఉంటే కాలిపోయేదేమో, రిటర్న్ ఎలా పెట్టాలా అనుకున్నాను. ఇదేనండి ఆ లాకెట్. చాలా బాగుంది. చైన్ కూడా వచ్చింది. చైన్ లాంగ్గా వచ్చింది చూడండి. లాంగ్గా వచ్చింది చైన్. నాకైతే బాగా అనిపించింది. 3 అవుతుందండి. పిల్లలు వచ్చే టైం కల్లా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెద్దామని అయితే వెళ్ళాము. ఫ్లెక్సీ ఒకటి పెట్టానండి. ఎందుకంటే మనం కుడుతున్నట్టు బయట వాళ్ళకి తెలియాలి కదా. తెలిస్తేనే కదా మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు. అందుకనే 2 days అవుతుందండి ఫ్లెక్సీ కట్టి. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాం కూరగాయలకి. కొంచెం ఎదరికి వచ్చామో లేదో కానీ బొజ్జగనపయ్య ఎదురయ్యారండి. విఘ్నేశ్వరుడు పైన ఎదర చూసారా, డేరా ఒకటి కనబడుతుంది. అక్కడ విఘ్నేశ్వరుని అయితే విగ్రహాన్ని ఈరోజు నిమజ్జన చేస్తున్నారట. ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు ఈరోజు. అయితే వచ్చేసామండి. షాప్లోకి వచ్చాం, సూపర్ మార్కెట్లోకి. ఇక్కడ అన్నీ పాతగా బూజు పట్టినట్టు దుమ్ము పడినట్టు అయినాయండి. అసలు ఒక్కటి కూడా మంచిగా నీట్గా అయితే అనిపించలేదు. ఇది భలే ఉంది. ఇది బాగుందండి. ఎంత దీని ప్రైస్ అయితే లేదు దీని మీద, కానీ ఇది బాగుంది. చిన్న గంట కొందామని చూసామండి. కానీ చిన్న గంటలు లేవు ఇక్కడ. ఎప్పుడుదో ప్రోడక్ట్. ఇది కూడా కొన్ని కలర్స్ అన్నీ దుబ్బు పట్టినట్టు పాడైపోయి ఉన్నాయి. ఇవన్నీ ఫ్రెష్గా అయితే ఏం లేవండి. పోట్లీ బటన్స్ కుడతాం కదా, వాటికైతే ఈ సైజ్ బాల్స్ బాగుంటాయి. కానీ అన్నీ మల్టీ కలర్స్ది అయితే తీసుకుందాం అనుకున్నాం. మల్టీ కలర్స్ ప్యాకెట్ అయితే లేదు ఇందులో. చిన్నపిల్లలకి ఏదైనా గెటప్ వేస్తే పైన కిరీటం పెడతారు కదా, వాటికి బాగుంటాయి. ఇవి 40 ఉందండి. చాలా బాగున్నాయి. నాకైతే ఇవి నచ్చినాయి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇది కొనుక్కుంటే భలే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మెచ్యూర్ ఫంక్షన్కి కానీ ఏదైనా ఫంక్షన్లో ఇవి పెట్టి డెకరేషన్ చేయడానికి బాగుంటాయి. ఇది వచ్చి 50 అండి. చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. పూజ అప్పుడు బాగా కనిపిస్తుంది, బాగుంటుంది. తీసుకుందాం అనుకున్నా కానీ మొన్నే వరలక్ష్మి వ్రతం అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది. ఇంకా దాన్ని తీసుకున్నా పక్కకు పెట్టాలన్నట్టు తీసుకోలేదు. ఇంకెదరికి వస్తే పేస్ట్ ఒకటి తీసుకున్నా. ఇంకా ఇక్కడ ఏది తీసుకోవాలన్నా నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే ప్రోడక్ట్ ఎప్పుడుదో అన్నట్టు అనిపించింది. షాప్ చూడగానే నీట్గా అయితే అనిపించలే. ఈ కుంకుడుకాయలు భలే ఉన్నాయండి. చాలా పెద్దగా ఉన్నాయి. ఉసిరికాయ అంత ఉన్నాయి. బాగున్నాయి కుంకుడుకాయలు. ఇక్కడికి వచ్చాక డబ్బా అయితే ఒకటి కనిపించిందండి. ఓట్స్ డబ్బా అట. నాకు బాగుంది అనిపించింది. ఎంత అని అడిగితే 50 అన్నారు. తీసుకున్నాను. ఈ డబ్బా ఒకటి తీసుకున్నాను. రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్తున్నాం. విగ్రహాన్ని ఒకటైతే మళ్ళీ మాకు ఎదురయ్యారు బొజ్జగనపయ్య. కూరగాయలు తీసుకుంటున్నాం. అపార్ట్మెంట్లో అయితే నిలబెట్టారంటండి. ఎదరి నుంచి అయితే తీసుకెళ్తున్నారు. ఈ బిల్డింగ్లో వాళ్ళందరూ కలిసి పెట్టారంటండి. భలే ఉంటుంది అలా పెట్టుకుంటే, బిల్డింగ్ వాళ్ళందరూ కలిసి. ఇక వచ్చే దారిలోనే స్కూల్ అండి. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వద్దామని స్కూల్కి కూడా వెళ్ళాను. పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాను. ఈ స్కూల్లో ఏంటంటే, ఏ స్కూల్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ స్కూల్లో మాత్రం గర్ల్స్ ఫస్ట్ క్లాస్ నుంచి గర్ల్స్ ఒక రూము, బాయ్స్ వేరే క్లాస్ రూము, వేరే వేరే సపరేట్గా ఉంటాయి క్లాస్ రూమ్స్. ఎక్కడవక్కడే ఉన్నాయండి. పిల్లలు ఆకలి అన్నారు. ఇవైతే చాలా బాగుంటాయి. బ్రెడ్ ఉత్తిగా తినే కన్నా ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఏమంటారు క్రంచీగా చేసి తింటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు ఇలా అయితే ఇష్టపడతారు. ఉత్తి బ్రెడ్ తినాలంటే తినరు. ఇందులో కారప్పొడి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. కారప్పొడి తింటారు, ఒక్కోసారి ఇలానే తింటారు. ఉత్తి బ్రెడ్ అసలు తినబుద్ధి కాదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి పెట్టి ఇష్టంగా తింటారు. ఆయిల్ వేయ అవసరం లేదండి. ఇలాగ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేస్తే బాగుంటుంది. మా చిన్నోడు అలసిపోయాడు, నడిచి వచ్చి పడుకొని టీవీ చూస్తున్నాడు. పెద్దోడికి పెట్టాను, తింటున్నాడు. బట్టలు మడతేయాలండి. చాలా బట్టలు అయితే ఉన్నాయి. కారప్పొడి వేస్తే 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని తింటున్నారు. పిల్లలకి తినడానికి ఏమి స్నాక్స్ ఇంట్లో లేనప్పుడు మీరు ఒకసారి ట్రై చేసి తిని ఎలా ఉన్నాయో చూడండి. మా వాడు చూడండి కారప్పొడి ఎలా వేసుకొని తింటున్నాడు. వీడు బాగా కారప్పొడి తింటాడు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.